హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మన ఛానల్లో వంకాయ మసాలా కర్రీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. నేను ఎలా చేస్తానని చెప్పి సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకోవాలండి. బౌల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మనమైతే మంచిగా ఇట్లా వేయించుకుంటూ ఉండాలన్నమాట. మనమైతే ముందుగానే పచ్చిమిర్చిలు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత వంకాయలను అయితే కట్ చేసుకోవాలి. ముందుగానే వంకాయలు కట్ చేసి పెట్టుకుంటే అవి నల్లబడిపోతాయి. సో దానివల్ల పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే మనం వంకాయలను అయితే కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం పసుపు, ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. కొంతమంది ఓన్లీ ఉప్పు వేసి వాటర్లో అయితే పెట్టేస్తారు. సో నేనైతే ఇట్లా వంకాయలని మంచిగా కట్ చేసేసుకొని సన్నగా కొంచెం ఉప్పు, పసుపు వేసి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేస్తా. సో వేసేసి ఆ తర్వాత మనము బౌల్ పెట్టుకున్నాం కదా, బౌల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అవన్నీ వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసాను కదా. ఆ తర్వాత అయితే వంకాయ ముక్కల్ని కూడా ఇట్లా వేసేసుకోవాలన్నమాట కొత్తిమీరతో పాటు. వేసేసుకున్న తర్వాత అయితే మనం కలపకూడదు. వెంటనే చాలామంది కలుపుతూ ఉంటారు, అలా కలపకూడదు. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి తీసి ఇట్లా ఉంటుందన్నమాట. మొత్తం ఆవిరి వచ్చేస్తుంది. ఆవిరి వచ్చేసిన తర్వాత అయితే మనము మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కలుపుకున్న తర్వాత అయితే మనము మూతగా పెట్టేసుకోవాలి. మనకైతే ఆయిల్ అయితే పైకి రావాలన్నమాట. మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలాగైతే ఒకసారి అయితే కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ముందే వేసేస్తే మనకు మంచి ఆయిల్లోనే ఉడికిపోతుంది అనమాట వంకాయలతో పాటు. సో ఇలా ఉంటుందన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా టమాటో మనకు మగ్గిపోయేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. మనకైతే టమాటో వాటర్ అనేది మొత్తం అయితే బయటకైతే వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనము మంచిగా కలిపేసుకోవాలి. టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత పైనుండి సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనము మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇంకొక 2-3 నిమిషాలు మాత్రము మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇట్లా వంకాయలను అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనకు వంకాయ కర్రీలో ఆయిల్ ఎంత మంచిగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. సో మూత తీసిన తర్వాత కసూరి మేతి అయితే వేసుకోవాలి. మెయిన్గా కసూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గరం మసాలా. మనం నాన్ వెజ్లో గరం మసాలా అయితే వేసుకుంటాం కదా, ఆ గరం మసాలా అయితే నేను డెఫినెట్లీ వేసుకుంటాను. ఆ గరం మసాలా కూడా వేసుకొని మనమైతే మంచిగా కలుపుకోవాలి. ఏది దానివల్ల అని చెప్పి మనము డెఫినెట్లీ కొంచెం వాటర్ పోసుకొని ఆ తర్వాత మనము మూత పెట్టేసుకొని మంచిగా అయితే ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. సో యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మనకు పొడి కారంతో చేసుకున్న బాగుంటుంది టేస్ట్, ఇలా పచ్చిమిర్చితో చేసుకున్న అలా చేసినా కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఎక్కువ అలానే చేస్తూ ఉంటాను, ఇలా కూడా బాగుంటుంది. సో మీరు మెయిన్గా గరం మసాలా వేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.